నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 23వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. నియతం సంగరహితమరాగద్వేషత కృతం అఫల ప్రేప్సునా కర్మయత్ సాత్వికముచ్యతే. తాత్పర్యం: శాస్త్రవిహితమైనది, ఎటువంటి సంగము లేనిది, అంటే నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావన లేనిది, రాగద్వేషములకు అతీతమైనది, ఎటువంటి ప్రతిఫలమును కోరనిది అయిన కర్మను సాత్విక కర్మ అని అంటారు. కృష్ణ పరమాత్మ 19వ శ్లోకములో జ్ఞానము, కర్త, కర్మ వీటి గురించి చెప్పారు. తరువాత జ్ఞానము 3 రకాలని, సాత్విక, రాజసిక, తామసిక జ్ఞానములని చెప్పాడు. ఇప్పుడు రెండవదైన కర్మ గురించి చెబుతున్నాడు. మొదటిది సాత్విక కర్మ, శాస్త్రములలో చెప్పబడిన కర్మ, వేద విహితమైన కర్మ, పెద్దలు ఆమోదించిన కర్మ, ఎటువంటి ఫలితమును ఆశించని కర్మ, చేసే పని మీద ఆసక్తి లేకుండా చేసే కర్మ, అభిమానము, రాగద్వేషములను లేని కర్మ, శ్రద్ధ భక్తులతో చేసే కర్మ, అటువంటి కర్మను సాత్విక కర్మ అని అంటారు. నియతం అంటే సక్రమంగా నియమింపబడిన కర్మ, అంటే న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన, శాస్త్రవిహితమైన సంగమునకు మేలు చేసే కర్మ. మాకు తోచింది మేము చేస్తామని మూర్ఖత్వానికి పోకుండా పెద్దలు ఎంతో అనుభవం మీద చెప్పిన కర్మలను ఆచరించడం మేలు. ఉదాహరణకు, ప్రతిరోజు 1 గంట సేపు నియమంగా చదవమంటారు పెద్దలు. పిల్లలు వినరు. పరీక్షల ముందు రాత్రిళ్ళు మేలుకొని పుస్తకాలతో కుస్తీలు పడతారు. కంప్యూటర్లో కూడా ఒక కీ తర్వాత మరో కీ నొక్కితే అనుకున్న ఫలితం వస్తుంది, కానీ అన్ని కీలు ఒకేసారి నొక్కితే సిస్టమ్ చెడిపోతుంది. అన్ని పుస్తకాలు ఒకేసారి చదివితే ఏదీ జ్ఞాపకం ఉండదు. అందుకని పెద్దల మాట వినాలి. ఇది ఒక చిన్న ఉదాహరణ. ఆ కర్మ కూడా నేను చేస్తున్నాననే అహంకారంతో కాకుండా ఇది నా విద్యుక్త ధర్మం అనే భావనతో చేయాలి. ఈ కర్మలు మన ఇష్టాలతో కాకుండా శాస్త్రము, పెద్దలు, గురువులు చెప్పినట్టు ఆచరించాలి. రాగద్వేషములను విడిచిపెట్టాలి. ఆఖరిది, ముఖ్యమైనది అయిన ఫలాపేక్ష లేకుండా చేయడం ఎంతో ఫలితం వస్తుందని, ఒక పని చేస్తే అనుకున్న ఫలితం రాకపోతే దుఃఖమే మిగులుతుంది. ఉదాహరణకు, 1,00,000 రూపాయల లాభం వస్తుందని ఒక వ్యాపారం మొదలు పెడితే అందులో 50,000 రూపాయల లాభం మాత్రమే వస్తే అసంతృప్తి, ఆవేదన మిగులుతాయి. అలా కాకుండా ధర్మంగా వ్యాపారం చేయడం నా ధర్మం అనుకుని ఎంత లాభం వచ్చినా భగవంతుడు ఇంతే ఇచ్చాడని సంతోషంగా స్వీకరించడం, నష్టం వచ్చినా సంతోషంగా స్వీకరించడం, మరలా నష్టం రాకుండా ప్రయత్నించడం, లాభం వచ్చినా నష్టం వచ్చినా అది పరమాత్మ ప్రసాదంగా స్వీకరించడం, ఈ విధమైన ఆలోచన విధానం ఉంటే అంతా సంతోషమే, దుఃఖానికి తావే ఉండదు. అలాగే మనము చేసే పూజలు, వ్రతాలు, ధ్యానము, తపస్సు, పుణ్యకార్యాలు, దాన ధర్మాలు ఏవేవో కోరికలు నెరవేరడానికి కాకుండా భగవంతుని మీద భక్తి శ్రద్ధలతో చేస్తే మనసుకు శాంతి కలుగుతుంది. అంతేకాని ఏదో కోరిక పెట్టుకొని పూజలు చేసి అవి నెరవేరకపోతే దుఃఖపడటం అవుతుంది. కాబట్టి ఏ కర్మ చేసినా శాస్త్ర సమ్మతంగా, గురువులు, పెద్దలు చెప్పినట్టు కర్తృత్వ భావన లేకుండా ఫలరహితంగా చేస్తే వీటిని సాత్విక కర్మలని కూడా అంటారు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.